కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది గవర్నమెంట్ పరమైనటువంటి నిర్ణయం కాదని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆ యొక్క పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము ఇప్పుడు ఉన్నటువంటి నేషనలిస్టులు అందరికీ కూడా ఒక ప్రోత్సాహకం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయవాదుల మీద, జాతీయవాదాన్ని మాట్లాడేటువంటి వ్యక్తుల మీద విపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, సుడో సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులు కావచ్చు, ఈ నేషనలిస్టుల మీద దాడులు చేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో బీజేపీ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షహజాది పొన్నవాలా అనేటువంటి స్పోక్స్ పర్సన్ ఒక లీగల్ సెల్ని తీసుకొచ్చాడు. కేవలం ఇది హిందూ ఐడియాలజీ పరంగా మాట్లాడేటువంటి వ్యక్తుల మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి సపోర్ట్గా ఉండేందుకు, వాళ్ళ నుంచి వాళ్ళకి అండగా ఉండేందుకు, వాళ్ళ తరఫున లీగల్గా ఫైట్ చేసేందుకు ఈ యొక్క టీం పనిచేస్తుందనేసి కూడా బీజేపీ పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ బీజేపీ పార్టీలో ఒక లీగల్ టీం అనేటువంటిది ఏర్పాటు చేశారు, లీగల్ హిందూ డిఫెన్స్. ఈ టీం ఎవరైతే జాతీయవాదాన్ని ఎక్కువగా వినిపిస్తారో, ఎవరైతే జాతీయవాదం గురించి మాట్లాడతారో, ఎక్కడైతే జాతీయవాదుల మీద దాడులు జరుగుతాయో, ఎక్కడైతే జాతీయవాదుల్ని అక్రమంగా కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారో ఆ యొక్క వ్యక్తులకి ఈ లీగల్ సెల్ అనేది అండగా ఉండేందుకు, భరోసా కల్పించేందుకు ఈ యొక్క డిఫెన్స్ అనేటిది ఈ కమిటీ పనిచేస్తుంది అని చెప్పేసి కూడా షహజాది ప్రకటించినటువంటి పరిస్థితి. లీగల్ హిందూ డిఫెన్స్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ టీం జాతీయవాదులకి, జర్నలిస్టులకి, ఎవరైతే నేషనలిజాన్ని ఎక్కువ మాట్లాడతారో, వాళ్ళ మీద ఎవరైతే ప్రతీకార చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకునేందుకు ఈ డిఫెన్స్ అనేది పనిచేస్తుందని కూడా షహజాది పొన్నవాలా అనేటువంటి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతీకార కేసులకి వ్యతిరేకంగా జాతీయవాదులకి, జర్నలిస్టులకి రక్షణగా ఉండేందుకు ఈ యొక్క లీగల్ హిందూ డిఫెన్స్ పనిచేస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అదేవిధంగా హిందుత్వం మీద ఎవరైతే ద్వేషం వెదజల్లుతారో, నకిలీ ప్రచారం కేసుల మీద, నకిలీగా ఫేక్ ప్రచారం అయితే ఎవరైతే హిందూ ఐడియాలజీలో చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నామనేసి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక కథనాలని బస్ చేయడం, దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెడతారో వాళ్ళ మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకుంటామనేసి కూడా లీగల్ సెల్ డిఫెన్స్ ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ లీగల్ హిందూ డిఫెన్స్ అనేటువంటి ఒక కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా బీజేపీ ప్రకటించింది. అదేవిధంగా హిందువులకు రక్షణగా, చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఎవరైతే బీజేపీ కావచ్చు, బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, జాతీయవాదాన్ని ఎవరైతే బలంగా వినిపిస్తారో వాళ్ళకు కావచ్చు, వాళ్ళందరూ కూడా మేము అండగా ఉంటామనేసి కూడా ఈ సంస్థ ప్రకటించింది. అదేవిధంగా దేశంలో హిందువులకు అండగా ఉండేందుకు ఈ యొక్క హిందూ లీగల్ సెల్ డిఫెన్స్ని రూపొందించారు. అదేవిధంగా హిందువులపై అన్య మతస్థులు చేసినటువంటి దాడులను తిప్పికొట్టడం, ఈ ఇటీవలి కాలంలో కావచ్చు, ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎప్పుడు కూడా జాతీయవాదులకు అండగా ఉన్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఈ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక లీగల్ సెల్ తోని వాళ్ళు ముందుకు రావడం అనేది ఒక జాతీయవాదుల్ని ప్రోత్సాహకంగా అనేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సనాతనవాదులకు జాతీయపరమైనటువంటి రక్షణ కల్పించేందుకు స్వచ్ఛందపరమైనటువంటి సంస్థగా దీన్ని రూపొందించారు. ఇది నేషనలిస్టులకి, నేషనలిజాన్ని మాట్లాడే వాళ్ళకి, నేషనలిజాన్ని బలంగా ప్రజల్లోకి ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకి, ఎవరైతే సూడో సెక్యులరిస్ట్ ముసుగుతో ఉంటారో, కమ్యూనల్ ముసుగుతో ఉంటారో వాళ్ళు నేషనలిస్టుల మీద చేస్తున్నటువంటి దాడులని ఎదుర్కొనేందుకు ఈ లీగల్ హిందూ డిఫెన్స్ అనేటువంటిది రక్షణగా ఉంటుందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది జాతీయవాదులకి కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుందనేసి కూడా మనకు అర్థమవుతా ఉంది.